హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోకరకాయ ఎగ్ కర్రీ. ఈ గోకరకాయ ఎగ్ కాంబినేషన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది గోకరకాయ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఇలా ఎగ్ కాంబినేషన్ లో చేసి పెట్టండి, టేస్టీగా తినేస్తారు. సో మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ గోకరకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg గోకరకాయలను తీసుకొని ఫ్రెష్ గా కడిగి 1 ఇంచ్ సైజు ఉండేలా తుంచి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించడానికి మీరు కుక్కర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గిన్నె తీసుకున్నాను. గిన్నెలోకి గోకరకాయలు మొత్తం తీసుకున్నాక వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా, నేను ఇక్కడ పోషకాలన్నీ ఏం బయటికి పోకుండా కొంచెం అంటే ఈ గోకరకాయ మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేసి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే కుక్కర్లోకి తీసుకొని ఒక 2 విజిల్స్ చేసైనా తీసుకోవచ్చు. సో ఈ గోకరకాయ ఉడికేలోగా మరో పక్కన ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకుందాం. ఎగ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. 1/2 kg గోకరకాయలకు ఒక 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకున్నాక ఒకసారి బాగా స్మాష్ చేసి ఇందులోకి నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం కారమైనా తీసుకోవచ్చు. ఇలా ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసి మరో పక్కన గోకరకాయ కూడా ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, గోకరకాయ కూడా ఉడికి మనం వేసిన వాటర్ అన్ని ఇంకిపోయి ఇలా దగ్గర పడిందనమాట. ఇలా ఉడికించిన ఈ గోకరకాయలను పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇలా ఈ ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేశాక మనం ఇందాక బ్రేక్ చేసి పెట్టుకున్న 3 ఎగ్స్ని యాడ్ చేయండి. అయితే ఫస్ట్ ఇలా ఎగ్స్ని ఫ్రై చేయడం వలన ఎగ్ అనేది నీచు స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసినట్లుగా చేస్తూ ఫ్రై చేయండి. మీరు కావాలంటే మూత పెట్టైనా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ ఎగ్ చక్కగా ఉడుకుతుంది. సో ఇలా కింద నుంచి తీస్తూ ఎగ్ని బాగా ఫ్రై చేయండి. మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా, ఇలా మ్యాష్ చేసినట్లుగా కాకుండా ఇలా పెద్ద పెద్ద పీసులాగానే ఉంచండి. ఎందుకంటే కర్రీ వండేటప్పుడు కూడా కొంచెం మ్యాష్ అయినట్లుగా అవుతాయి కాబట్టి ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలాగే ఈ పోపులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉండే టమాటా, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోకరకాయ మొత్తం యాడ్ చేయండి. ఈ గోకరకాయ కూడా అంతా కలిసే విధంగా బాగా కలపండి. అయితే ఆల్రెడీ ఈ గోకరకాయని మనం ఉడికించే తీసుకున్నాం కాబట్టి ఇందులోకి ఉప్పు కారాన్ని తీసుకుందాం. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేయండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా ఉప్పు కారం గోకరకాయలకు బాగా పట్టే విధంగా కలిపాక ఈ కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, 2-3 నిమిషాలు అయ్యేసరికి ఈ ఉప్పు కారం గోకరకాయలకు బాగా పట్టి ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందు ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేయండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఈ పొడులన్నీ యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసేంత వరకు బాగా కలపండి. ఈ ఎగ్ని మరీ ఎక్కువగా మ్యాష్ చేసినట్లుగా చేయకుండా కొంచెం మీదగా ఇలా కలపండి. ఇప్పుడు ఈ ఎగ్, మనం వేసిన మసాలాలు అన్నీ చక్కగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం వలన మనం వేసిన మసాలాలు, ఎగ్, గోకరకాయ అన్నీ చక్కగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఈ గోకరకాయలో ఎగ్ కూడా కలిసిపోయి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మంచి ఫ్లేవర్స్తో కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతే, టేస్టీగా గోకరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, ఇలా చేసిన ఈ సింపుల్ గోకరకాయ ఎగ్ కర్రీ అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మరి రిచ్ ఫైబర్ ఉన్న ఈ గోకరకాయ కర్రీని మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.